ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 3వ వచనం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారు గాయములు కట్టువాడు. ఇక్కడ రెండు విషయాలు. యేసయ్య స్వస్థత పరుస్తాడు, మన గాయాలను కడతాడు. హిబ్రూ భాషలో స్వస్థత అంటే రాఫా అని అర్థం. అంటే స్వస్థపరచడమే కాదు, సంపూర్ణమైన ఆరోగ్యం కలుగజేస్తారు. అంటే ముందు వల్ల ఇంకా ఎన్నడూ కష్టాలు రాకుండా. బైబిల్ గ్రంథంలో మోషే సహోదరుడు ఆరోను మరియు ఆయన సహోదరి మిరియాము దేవునికి వ్యతిరేకంగా పనులు చేసినప్పుడు మిరియాముకి కుష్ఠవ్యాధి వస్తుంది. అప్పుడు మోషే దేవుని దగ్గర చాలా మొరపెడతాడు ఆమెను బాగు చేయమని. అప్పుడు దేవుడు 7 రోజులు ఆమెని అందరి గుడారాల నుండి దూరంగా ఉండమని చెప్తారు. అలా చేయగా ఆమెకి స్వస్థత వస్తుంది. కొన్నిసార్లు కొన్ని బాధలు పడుతున్నప్పుడు యేసే దగ్గర మనం వెళ్ళినప్పుడు మన కష్టకాలాన్ని తగ్గించి ఆయన మన గాయాలను కట్టి స్వస్థత ఇస్తారు. ఆ కష్టకాలంలో మనం ఏం చేయకూడదో నేర్చుకోవాలి. మన కోసమే కాదు, మనం వేరే వాళ్ళ కోసం మోషే వలె విజ్ఞాపన చేయగా దేవుడు వాళ్ళకి సంపూర్ణ స్వస్థత ఇస్తాడు. ఎందుకంటే యేసేలో మనకి సంపూర్ణ స్వస్థత ఉంది. ఆమెన్.